ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధ ఆలయములో చేరి నాయన మమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురమ్మని ప్రభా, ఎవరి సమస్యల్లో ఉన్నారు, ఎవరి అక్రత కలిగి ఉన్నారు, వారి యొక్క సమస్యలను బట్టి, వారి అక్రతలను బట్టి మీరే మాట్లాడుతురమ్మని నాయన మరి మీ దేగల స్థలాలకు అప్పగించుకున్నాం. మీరే సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు, నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు? యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను? హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. హెచ్చించే దేవుడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. సృష్టికర్త అయిన దేవుడు మనలను హెచ్చించేవాడుగా ఉన్నాడు.
దేవుడు మనలను హెచ్చించాలి అంటే మనం ఏం చేయాలి? తగిన కాలమందు దేవుడు మనలను హెచ్చించేవాడుగా ఉన్నాడు. మనల్ని మనము హెచ్చించుకోకూడదు. దేవుడే తగిన కాలం, దేవుడు చేసే ప్రతి పని ఆయన టైంలో ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన సమయం వచ్చే వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని తగిన సమయం అందు హెచ్చించాలంటే మనము ఓర్పు కలిగి ఉండాలి. కీర్తనలు 37వ అధ్యాయం 34వ వచనములో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కాబట్టి దేవుడు మనలను హెచ్చించాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి. మనము ఎంత ఓర్చుకుంటే అంతగా మనము హెచ్చించబడతాం. కాబట్టి ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వ్యవసాయదారుడు భూఫలం కోసం ఏ విధంగా ఆ విలువైన భూఫలం కొరకు ఓర్చుకుంటాడు, అలాగే మనం కూడా ఓపిక కలిగి ఉండాలి. కాబట్టి సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తమై ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకును కదా. కనుక మనము ఓపిక కలిగి ఉండాలి. దీర్ఘశాంతము కలిగి ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తారు. రెండవదిగా 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనము తగ్గింపు స్వభావము కలిగిన వారికి ఉండాలి. మానవుని యొక్క స్వభావము సాధారణముగా హెచ్చించుకునే స్వభావం, హెచ్చించుకుంటాడు. కొంతమంది దేవుని కంటే హెచ్చించుకునేవారు ఉన్నారు, దేవునితో సమానంగా. అందుకనే ఆ దేవదూత సైతానుగా మారిపోట కారణము మహోన్నతునితో సమానంగా ఉండాలని అనుకున్నాడు. కాబట్టి దేవునితో సమానంగా ఎవరు ఉండగలరు? కాబట్టి మనము దేవుని దృష్టిలో మనం తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం దేవునిది, హెచ్చించుకునే స్వభావం సైతానిది. కాబట్టి ఎంత మనము తగ్గించుకుంటామో అంత హెచ్చించబడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కాబట్టి మనము తగ్గించుకొని జీవిస్తున్నామా, తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించేవాడుకుంటాడు. మూడవదిగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించింది. నీతిని కలిగి ఉండాలి. నీతిని కలిగి ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ఆయన ద్వేషిస్తాడు. ఆ విధంగా మనము కూడా దేవుని వలె మనము కూడా నీతిని ప్రేమించేవారు. ఆయన నీతి గల దేవుడు. మనము కూడా దేవుని యొక్క నీతిని కలిగి ఉండి జీవించినట్లయితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి హెచ్చించే దేవుడు, తగిన కాలం మందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు హెచ్చించాలంటే మొదటిగా మనము కనిపెట్టి ఓర్పు కలిగి ఉండాలి. రెండవదిగా తగ్గించుకోవాలి. మూడవదిగా నీతి కలిగి ఉండాలి. ఆ విధంగా మనము జీవించినప్పుడు దేవుడు తగిన కాలం ముందు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను హెచ్చించేవాడు ఉన్నాడు.
దేవుడు మనలను హెచ్చించటగా కొరకై ఆయన తను తాను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని హెచ్చించాలని, రక్షించాలని ఆయనంత తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు ఎవరు కూడా కలిగి లేరు. మానవుడిగా ఈ లోకానికి వచ్చిన అంత తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినాడు. పాపులమైన మన కొరకై రక్తమంతా చిందించాడు. మన స్థానములో ఆయన ప్రాణం పెట్టి మన శిక్షను పొందినాడు. కాబట్టి ఆయనంత తగ్గించుకున్నాడు. దేవుడే తగ్గించుకుని లోకానికి వస్తే పురుగు వంటి మానవుడు తానేంటో తెలియక హెచ్చించుకుంటున్నాడు. రేపేం జరిగితే తెలియదు. కాబట్టి అలాంటి మానవుడు హెచ్చించుకునేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో నీవు తగ్గించుకో, దేవుడు నిన్ను తగిన కాలం అందు హెచ్చిస్తాడు. ప్రేమగల తండ్రి, హెచ్చించే దేవుడు, ప్రభా హెచ్చించటం మీదే, తగ్గించటం మీదే. అయితే మేము హెచ్చించబడాలంటే ఓర్పు కలిగి ఉండాలని, నాయన మరి తగ్గించుకోవాలని, నీతి కలిగి ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ దినమంతట్లో నడిపించండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. శోధనలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు కరుణించము. నా రోగులను స్వస్థపరచు. వారి సాతాన్ని క్రియల చేత బాధపడుతున్న వారి విడుదల కలిగించేయండి, జ్ఞాపకం చేసుకోండి. దూరదేశంలో ఉన్న వారిని, ప్రయాణంలో ఉన్న వారిని, చదువుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కనబడతలు గర్భిస్తే జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ రోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమేన్.